ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ ధన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. ప్రియమైన తెలుగు మిత్రులకు నేను మీ డాక్టర్ కేఎం పాల్. మయామి అమెరికా నుండి ఈ వీడియో చేస్తున్నాను. అసలు నేను ఇప్పుడు మాట్లాడకూడదు, ఎందుకంటే శాంతి చర్చల్లో చాలా బిజీగా ఉన్నాను. నిన్నటి వరకు అద్భుతమైన న్యూస్, ప్రెసిడెంట్ ట్రంప్ గారే ఇదే మయామి కాన్ఫరెన్స్లో వచ్చారు. నా మిత్రులు 300 మంది లీడర్స్ అటెండ్ అయితే యుద్ధం ఎందుకు జరుగుతుంది అంటే మీరు షాక్ అవుతారు. ట్రంప్ గారు అల్లుడైన జేరోడ్ కుష్నర్ యూదుడు, ఇజ్రాయేలీలందరూ యూదులు. ఇజ్రాయెల్లో ఉన్నవారే 180% ఈ యుద్ధం వద్దని. అయితే నెతన్యాహు ఆ ప్రైమ్ మినిస్టర్, ఈయన ఇంకా షాకింగ్ ఏంటి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లీడర్ అయిన ఎంబీజీ అంటారు మహమ్మద్ బిన్ జాయద్, అలాగే సౌదీ లీడర్ అయిన ఎంబీఎస్ అంటారు మహమ్మద్ బిన్ సల్మాన్ క్రౌన్ ప్రిన్స్. వీళ్ళు ఇచ్చిన డబ్బుతో, ఇంక చాలా పెద్ద విషయాలు ఇవన్నీ చెప్పకూడదు ఇప్పుడు, ఈ యుద్ధం జరుగుతుంది. ఇది ఇరాన్ యుద్ధం కాదు, ఇజ్రాయెల్ యుద్ధం కాదు, అమెరికన్ యుద్ధం కాదు. ఇది కేవలం 3-4 చేస్తున్న యుద్ధం. ఇది నేను మండే వరకు చెప్పను అని మన తెలుగు మిత్రులకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వీడియోలు రిలీజ్ చేయట్లేదు, నా మీటింగులన్నీ పిక్చర్స్ అన్ని రిలీజ్ చేయట్లేదు. మంగళవారం తర్వాత రిలీజ్ చేస్తాను. యుద్ధం ఆపడానికి సోమవారం వరకు డెడ్ లైన్ ఇచ్చాను అందరికీ. 7 పెద్దోళ్ళలో 5 కలిశారు. ఎందుకు? ఇరాన్ లీడర్స్ ఒప్పుకున్నారు శాంతి చర్చలకు. మీరు వీడియోల్లో చూశారు. గ్రాండ్ అయటోలా ఇన్హెరిట్ అయిన ఆయనే మరలా వాళ్ళ అయటోలాని చంపుతాను అంటే కొత్త వారిని అబ్జెక్ట్ చేశారు. నెతన్యాహు 30 నిమిషాలు మాట్లాడాడు. ఈ యుద్ధం ఆపాలంటే 1 మనం అందరం ప్రార్థన చేయాలి. 2 దీనిని అసలు నేను చెప్పకూడదు అని, ఇప్పుడు మీరేం చేయాలన్నది కూడా నేను చెప్పకూడదు, ప్రార్థన తప్ప. ఎనీవే మంగళవారం లోపు, ఎందుకంటే ఇది నేను పోస్ట్ చేస్తుని వాళ్ళు వాచ్ చేసి ఇప్పటికే 3-4 వీడియోలు డిలీట్ చేస్తేనే మిమ్మల్ని మేము కలుస్తాం, మీతో మీటింగులు పెడతామంటే, నేను ఎప్పుడూ లైఫ్లో పోస్ట్ చేసినవి డిలీట్ చేయలేదు, కానీ 4 డిలీట్ చేశాను ప్రపంచ శాంతి కొరకు. కనుక దయచేసి ప్రార్థించండి. ఎందుకంటే ఒక ఆయన పెద్ద ఆయన నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆయన ఇప్పుడే అన్నారు, సార్ మీరు తెలుగులో పెట్టండి, ఎందుకంటే 15 కోట్ల తెలుగు ప్రజలు రీచ్ అవ్వాలి, వారు ప్రార్థించాలి అంటే మీరు నోరిప్పి మాట్లాడాలి. ఎందుకంటే యుద్ధం ఆగకపోతే ఇప్పుడు గ్యాస్ చూడండి దొరకట్లేదు. మన ఇండియాలో ఉన్న 148 కోట్లు దాదాపు ప్రజలకి గ్యాస్ లేకుండా, వంట చేసుకోలేని పరిస్థితి, హాస్టల్ మూసేసే పరిస్థితి. ఎందుకు? మన నాయకులది కూడా తప్పు ఉంది. ముందు జాగ్రత్త ఎందుకు లేదు? ప్రపంచ యుద్ధం వస్తుందని 100 సార్లు చెప్పలేదా? ఇప్పుడు నేను మాట్లాడిన ఈ సత్యం అని రుజువు అవ్వలేదా? మన నాయకులు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి కావలసినంత అనేక సంవత్సరాలకు కావలసినంత రాబడి ఆదాయం ఉంది, సంవత్సరం కావలసినంత సదుపాయాలు ఉంచుకున్నారు. సాధారణ ప్రజలు మన కొరకు పట్టించుకునేవాడు లేడు. దేవుని తీర్పు వాళ్ళ మీద వస్తుంది. మీరు కూడా ఇలాంటి దొంగ రాజకీయ నాయకులు ఎన్నుకున్నందుకు మీరు సఫర్ అవుతున్నారు. ఇప్పటికైనా మార్పు తీసుకురండి. మంచి నాయకులు ఎన్నుకోవాలి అంటే మార్పు రావాలి. ఆ మార్పు మనమే తేవాలి. కలిసి పనిచేద్దాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.